ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. శుక్రవారం థియేటర్లోకి వస్తున్న దేవరాకి అంతా సిద్ధమైంది. ఫారెన్ లో ఎన్టీఆర్ ప్రమోషన్ల దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే రన్ టైం వరకు లేటెస్ట్ గా దేవరా అప్డేట్స్ ఏంటో, చేసిన చేంజెస్ ఏంటో ఓ లుక్ ఇద్దాం. దేవరా థియేటర్లలోకి వచ్చే టైం దగ్గరకు వచ్చేసింది. ఈ శుక్రవారం పాన్ ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీనికి తగినట్టు ఇండియాలో ప్రమోట్ చేసిన ఎన్టీఆర్ సినిమా కలెక్షన్లకు మేజర్ రోల్ ప్లే చేస్తున్న నార్త్ అమెరికాలో కూడా సినిమా ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఫ్యాన్స్ తో కలిసి ప్రీమియర్స్ కూడా అటెండ్ కాబోతున్నారు ఎన్టీఆర్. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు $2 మిలియన్ ప్రీ సేల్స్ అందుకుని తెలుగు హీరోల్లో సరికొత్త రికార్డు సెట్ చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ దేవర సినిమా భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. 400 కోట్లతో తెరకెక్కిన దేవర అన్ని రైట్స్ కలిపి ఇప్పటికే 350 కోట్ల వరకు రికవరీ అయిందని తెలుస్తోంది. ఇంకా అన్ని భాషల శాటిలైట్ సేల్స్ జరగాల్సి ఉంది. మరోవైపు హిందీలో ఓన్ రిలీజ్ కాబట్టి ఆ ఇన్కమ్ కూడా యాడ్ కాబోతోంది. దీన్ని బట్టి చూస్తే ఈజీగా 700 కోట్లు రికవరీ పైనే కనిపిస్తోంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే ప్రీ సేల్స్ కి తోడు టికెట్ రేట్స్ కూడా దేవరకి కావాల్సినంత కలెక్షన్ల టార్గెట్ ని రీచ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. లేటెస్ట్ గా హైదరాబాద్ సిటీ మల్టీప్లెక్స్ లో 10 రోజుల పాటు ₹100 ఎక్స్ట్రా పెంపుతో పాటు సింగిల్ స్క్రీన్ లో రిలీజ్ రోజు ₹100 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇవి కాకుండా మిడ్ నైట్ పడే ఫ్యాన్స్ షోస్ కి స్పెషల్ రేట్లుండబోతున్నాయి. ఇలా దేవరా టాక్ బాగుంటే ఈజీగా 1000 కోట్ల మార్కెట్ ని అందుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఇదీ కాక లెంత్ గురించి ఇప్పటికే టాక్ నడుస్తుంటే దాదాపు 3 గంటలున్న సినిమాని 7 నిమిషాలు తగ్గించి 2 గంటల 50 నిమిషాలకు ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి రిలీజ్ రోజు ఇవన్నీ దేవరకి ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతాయో చూడాలి. నెల రోజుల నుంచి అదిగో వస్తోంది ఇదిగో వస్తోందని తెగ ఊదరగొట్టారు. సెకండ్ సాంగ్ అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు. తీరా ఊరించి ఒక్క పోస్టర్ వేశారు. ఇంతకీ గేమ్ చేంజర్ నుంచి ఏ పాట వస్తోంది, ఎప్పుడొస్తోంది? గేమ్ చేంజర్ టీం ఏమాత్రం మారలేదు. ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అప్డేట్స్ ఇవ్వకుండా డిసప్పాయింట్ చేస్తున్న టీం మొత్తానికి ఈ నెలలోనే అప్డేట్ ఇచ్చింది. అప్డేట్ అంటే ఏ సాంగ్ టీజరో ప్రోమోనో అనుకున్నారంతా, కానీ అవేం కాకుండా జస్ట్ రామచ్చా అంటూ టెక్స్ట్ పోస్టర్ వేసింది. ఈ అప్డేట్ కి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఫ్యాన్స్. అప్డేట్ అని ఇలా టెక్స్ట్ ఇచ్చారేంటని సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ దెబ్బకి సాంగ్ ప్రోమో డేట్ ఇచ్చింది టీం. సాంగ్ ప్రోమో ఈ నెలాఖరికి రాబోతోందంటూ పోస్ట్ వేసింది. ఈ నెల 28న రామచ్చా సాంగ్ ప్రోమో వస్తుందని రామ్ చరణ్ ఫోటోతో పోస్టర్ రిలీజ్ చేసింది టీం. పాటతో పండుగ సంబరాలు స్టార్ట్ చేద్దామంటూ పోస్ట్ కూడా పెట్టింది టీం. ఫస్ట్ సాంగ్ లో చరణ్ మాస్ లుక్ లో ఉంటే ఈ రామచ్చా పాటలో ఫుల్ క్లాస్ లుక్ లో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. అయినా సరే అప్డేట్స్ విషయంలో మాత్రం అప్డేట్ కావడం లేదు. ఈ సినిమా మీద ఆడియన్స్ లో క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ ని అప్డేట్స్ ఇస్తూ కంటిన్యూ చేయలేకపోతోంది టీం. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి కూడా 6 నెలలవుతోంది. మళ్లీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత రెండో పాట అప్డేట్ ఇచ్చింది గేమ్ చేంజర్ యూనిట్. ఫస్ట్ నుంచి అప్డేట్స్ విషయంలో ట్రోల్ అవుతూనే ఉన్న గేమ్ చేంజర్ ఈసారి కూడా ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోయింది. రామ్ చరణ్, కియారా, ఎస్జే సూర్య లీడ్ రోల్స్ లో శంకర్ చేస్తున్న ఈ భారీ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. భారీ బడ్జెట్ మూవీ అయినా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సినిమా అప్డేట్స్ విషయంలో మాత్రం ఇంకా స్లోగానే ఉన్న గేమ్ చేంజర్ దసరా నుంచైనా స్పీడప్ అవుతుందేమో చూడాలి. బాలయ్య థియేటర్లోకి వచ్చి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. చిన్న పెద్ద అందరూ హీరోలు రిలీజ్లతో హడావిడి చేస్తుంటే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సినిమా రిలీజ్ ఎప్పుడంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ సంవత్సరం సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ లేకపోయినా వచ్చే సంవత్సరం సాలిడ్ ఎనర్జీతోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే టఫ్ కాంపిటీషన్ ఉన్న సీజన్ లో బాలయ్య ఎంట్రీ ఫిక్స్ అయినట్టేనా? లాస్ట్ ఇయర్ భగవంత కేసరితో బాలయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. దాంతో బాలయ్య నెక్స్ట్ సినిమా వచ్చేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం బాలకృష్ణ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దాదాపు రిలీజ్ కన్ఫర్మ్ చేసేసుకుని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే థియేటర్లోకి వస్తోంది. బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ సంక్రాంతికి రాబోతోందని టాక్.
ఇప్పటికే లాస్ట్ లెగ్ ఆఫ్ షూటింగ్ లో ఉన్న టీం ఆల్రెడీ ఈ సంవత్సరం డేట్స్ ప్యాక్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే థియేటర్లలోకి రావడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా టైటిల్ రివీల్ చేయని టీం దసరాకి టైటిల్ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి బాలయ్యకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. దీనికి తోడు ఎంతమంది బరిలో ఉన్నా బాలయ్య ఒకసారి ఫిక్స్ అయితే వెనక్కి తగ్గేదే లేదు. అందుకే బాలయ్య మంచి టైం చూసుకుని సంక్రాంతికే రావాలి అనుకుంటున్నారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో అందరూ సీనియర్ హీరోలే ఉన్నారు. చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ విశ్వంబరతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పుడు బాలయ్య కూడా యాడ్ అవ్వడంతో సంక్రాంతి మొత్తం ఈసారి సీనియర్లే ఓవర్టేక్ చేయబోతున్నట్టు అనిపిస్తోంది. జూనియర్లు ఉన్న పెద్ద సినిమాలు కాకపోవడంతో ఫ్యాన్స్ ఎలాగూ సీనియర్ స్టార్ల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే బాలకృష్ణ బాబీ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి స్పెషలిస్ట్ రజనీకాంత్, సోషల్ మెసేజ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ జ్ఞానవేల్ రాజా. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి ప్రివ్యూతో శాంపిల్ చూపించేశారు. మరి రజనీ స్టైల్ జ్ఞానవేల్ రాజా మెసేజ్ సినిమాలో ఉండబోతున్నాయా? సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఈసారి రజనీకాంత్ చేస్తున్న వెటరన్ సినిమా మీద ఇంకా అంచనాలున్నాయి. ఎందుకంటే జై భీమ్ లాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేసిన జ్ఞానవేల్ రాజాతో రజనీ చేస్తున్న సినిమా అంటే ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంది జనాల్లో. దీనికి తోడు రజనీకాంత్ మరోసారి పోలీస్ యూనిఫామ్ లో కనిపించడంతో ఈ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ ని మ్యాచ్ చేసేలా వెటరన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్ చేసింది టీం. రజనీకాంత్ కి తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ట్రైలర్ తెలుగులో సాలిడ్ కలెక్షన్లు సాధించి రజనీ క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేసింది. ఆ మార్కెట్ ని మీట్ అయ్యేలా రజనీ సినిమా వెటరన్ ద హంటర్ నుంచి రిలీజ్ అయిన వీడియో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ పోలీసుగా మరోసారి అదరగొడుతున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేయడం, ఏఐ హెల్ప్ తో అమితాబ్ వాయిస్ కూడా మ్యాచ్ చేయడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రతి సినిమాలానే వెటరన్ మూవీలో కూడా అదే దూకుడు చూపిస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమాలో అయితే మల్టీ స్టారర్ గా మరోసారి ట్రైలర్ వైబ్స్ తీసుకురాబోతున్నారు రజనీ. ఇంటెన్స్ స్టోరీతో పాటు ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కూడా కనిపిస్తోంది సినిమాలో. మూవీలో రజనీకాంత్ తో పాటు ఫహద్ ఫాజిల్, రాణా కూడా నటిస్తున్నారు. ఇలా ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న వెటరన్ కాప్ యాక్షన్ డ్రామాగా అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఆడియో రిలీజ్ తోనే సినిమా మీద క్రేజ్ క్రియేట్ చేసిన రజనీకాంత్ ప్రమోషన్లతో సినిమా హైప్ పెంచేస్తున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లో పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్. కంగువా కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్. మిరాయి షూటింగ్ అప్డేట్ ఇచ్చిన టీం, షూటింగ్ కంప్లీట్ చేసిన కార్ టీం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పుష్ప 2 మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో ఫహద్ ఫాజిల్ విలన్ గా డిసెంబర్ 6న రిలీజ్ అవ్వబోతున్న పుష్ప 2 క్లైమాక్స్ భారీగా, అసలు ప్రేక్షకుల అంచనాలకు అందకుండా తెరకెక్కుతోందన్న టాక్ వైరల్ అవుతోంది. సూర్య హీరోగా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కంగువా నవంబర్ 14th రిలీజ్ సందర్భంగా 50 days to go అంటూ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది. తేజ సజ్జా హీరోగా భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మిరాయి మూవీ 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుందంటూ అప్డేట్ ఇచ్చింది టీం. డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ వస్తున్న కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే భారీ సినిమాగా తెరకెక్కుతున్న కా మూవీకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసినట్టు పోస్ట్ చేసింది యూనిట్. హనుకోట్ల స్వీయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ద డీల్ అక్టోబర్ 18న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఏమైందో సాంగ్ రిలీజ్ చేశారు మంచు విష్ణు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.